సమ్మక్క పండుగ ఈ నెలలనా వచ్చే నెలలనా? ఈ నెలలే వచ్చింది సమ్మక్క పండుగ. నేను అంటాను కదా, ఈ ముచ్చటి నాకు చెప్పాలి. నీ సల్లి సల్లం కూడా వనికి చుట్ల వరల్డ్ కప్ కొట్టేటట్టే ఉంది కదా. నీకేసమే చూస్తున్నా అప్పటికెళ్ళి. ఎందుకు ఆలస్యమైంది ఇంకా రాలేదనా? కాదు, నాకు అక్కర పడ్డది ఇంకా అత్తలేవని. నీ ఎక్కర్లు ఎప్పుడు నా చుట్టే చక్కెరలు కొడతాయి కానీ నువ్వు షాపెట్టుకురా పో. ఇక కుర్చీ పట్టుకరా పట్టుకరా. ఓయ్, ఏంది? నాకు అక్కర పడ్డదని చెప్పిన కదా. ఏంటిది అది? ఇంట్లో సామాన్లు సబ్బులు ఏమైనా అయిపోయినాయా? ఇప్పుడు సమ్మక్క జాతర వస్తుంది కదా, వస్తుంది కదా. నాకు కొత్త బట్టలు కొని దాని మీదకి మ్యాచింగ్ కమ్మలు, గాజులు, దండ ఇవన్నీ కొని. ఇక మీరు మారరానే? పండుగ పబ్బలు రాను భయం ఏదన్నట్టు కొని ఇవన్నీ తగ్గుతారు. ఇక మీరెప్పుడు మారుతారో మరి. ఏదన్నా అడుగుదామంటే భయం, అద్దు అని చెప్పడానికి అడగ ముందుకే రెడీ అయి ఉంటారు. తెలిసినాక బలిసి అడుగుతాను మళ్ళా బట్టలు బద్దలు నోరు మూసుకో. నీకెట్లా నోరెత్తంది గట్లా మాట్లాడడానికి? నీ పిల్లం పేలిపోయిన బట్టలతోని తేలిపోయిన ముఖం వేసుకొని నలుగుట్ల నాదనే తిరుగుతాంటే ఎట్లుంటది? మంచిగానే ఉంటది, ఏం కాదు. అయినా ఆడికి అందరూ దేవుని చూడడానికి వస్తారు కానీ పసారి పిల్లం కొత్త బట్టలు వేసుకున్నదా పాత బట్టలు వేసుకున్నదా చూడడానికి రారు. అరే, నీకు కొంచెమైనా సిగ్గున్నదా? పెళ్ళం అడిగిన దానికి పేర్నల్ల పెట్టి తయారుంటావు, కొనియడానికి 1 మీటర్ల దూరం ఉంటావు. నీకు 2 చేతులు ఎత్తి మొక్కువన్నా ముక్తా, పొర్లు దండాలు బొరువన్నా బొరుతా. నన్ను ఇసిపెట్టి నిన్న ఇడిచేసిన బట్టలు ఉతుకుపో. నా పని నేను మా వేసుకుంటా, నువ్వేం చెప్పనవసరం లేదు. చేసుకోపో మరి. బట్టలేమంటావు? నీ అవ్వ మళ్ళా గదే మాట. ఎండిపోయిన బావిలా ఎన్ని బకెట్లు వేసినా నీళ్లు రావే. నీళ్లు నేనేం చేసుకోవాలి? నిమ్మకాయ పెట్టుకొని తాగనా? నాకు బట్టలు కావాలి. నీ అవ్వ మళ్ళా గదే మాట. ఊరి నీ అవ్వ బాయికాడ మోటార్ పని చేసి మర్చిపోయినా, ఒట్లు దిగుతానే కావచ్చు. ఇక పట్టుకో, నేను పోతా. నీ బట్టలు చల్లగా నాగే మళ్ళీ చెప్తాను. దేవుడా పంచరు అటు పోయి వచ్చేసరికి అది బట్టల ముచ్చట మర్చిపోవాలి. బస్సుకు టైం అవుతుందండి, రండి. కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. దేవుడా పంచరు నా పెళ్ళం అన్ని ముచ్చట్లు మర్చిపోయేటట్టు చూడు. మోటార్ పని చేయడానికి ఇంత సేపా పోతే? బాయికాడ కరెంట్ లేదే. కరెంట్ లేనప్పుడు సపరేట్ రావచ్చు కదా. గట్లుంటుందా అనే? ఏ పని మొదలు పెట్టినా మధ్య పెట్టాలని నీకు తెలుసు కదా. గందుకనే కరెంట్ వచ్చేదాకుండి వచ్చినాక బంద్ చేసి వచ్చిన. నీ తెలివి తెల్లారినట్టే ఉంది కానీ నా బట్టల సంగతి ఏంది? అరే నీకు ముచ్చట ఎప్పుడు మర్చిపోయిందే. ఏంటిది? మీ తల్లిగారింటి కదా ఓ ముసోడు చచ్చిపోయింది కాదే. చచ్చిపోయిందా? ఎవరు? ఇప్పుడు మీ సినాపోల్ ఇంటికి ఓ ఇల్లుండే గుర్తున్నదా? గది నాకేం తెలియదు. తెలుసు. దానికి ఓ ఇల్లుండే ఎరికేనా? తెలుసు. దానికి ఓ ఇల్లుండే ఎరికేనా? తెలుసు. దానికి కూడా ఇల్లుండే ఎరికేనా? దానికి ఇల్లు ఎక్కడిది? ఓ సంవత్సరం కింద కట్టిరు కానీ గా ఇంట్లో ముసోడు చచ్చిపోయాడు. ఉసి పాపం పాడుగాను. మంచోడుండే ముసలోడైతే. మంచోడా మస్తు మంచోడే.
ఎవ్వరు ఎప్పుడు పోతారో తెలియదు ఈ లోకంలో. గందుకే ఉన్నన్ని రోజులు పొట్టకు బట్టకు వెనకాడకుండా బతకాలి. ఇది మళ్ళా అటే తిరుగుతుంది ఏంది? చెప్పు, మనం బట్టలకు ఎప్పుడు పోదాము? నీ బట్టలు చల్లకుండా ఆగరాదే. పాప ముసోడు వచ్చిన బాధలు నేను ఉంటే మళ్ళీ బట్టలు అంటావు. నాకే లేదు నా ఊరోడని, గాడెవడు సత్తే నీకేంది? గట్ల అనుకుంటావానే. ముసోడు నన్ను 2-3 సార్లు మందులు ఇచ్చిండు. నువ్వు అవతలిగో కోసేపు నేను బాధపడాలి. ఇప్పుడైతే తప్పించుకున్నా కానీ దీనికి పూర్తి మార్గం ఇంట్లాడాలి. ఐడియా, ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. ఆయన బాధపడు అయిపోవచ్చు. అప్పటికెళ్ళి శాంతి సేపు అవుతుంది కదా, పోయి అడుగుతా. అయిపోయిందా బాధపడు? అయిపోయింది. సరే, మరి ఇప్పుడు నా బట్టల సంగతి ఏంది? నీ అవ బట్టలు అని చెవుల పిట్టలను నడుగుతాను పొద్దున చలి కొనిటది. నాకు నమ్మకం లేదు. ముందుగా నువ్వు పైసలు చేతిలో పెట్టు. నన్ను నమ్మవానే? నమ్మ. నీ అవ మరి దాకా తీసుకొస్తా. ఇక అబ్బా, ఇప్పుడు నమ్మకం వచ్చింది నాకు. అగో, మళ్ళా గుంజుకున్నావేంది? మేడారం వచ్చిన సమ్మక్కనా? మేడార భక్తులే అబ్బిస, నన్ను గోరచ్చే భక్తులే అబ్బిస, పాల రంగులే అబ్బిస, అబ్బిస నడిసొచ్చేనంది కాళ్ళే అబ్బిస, నన్ను కూరి వచ్చే భక్తులే అబ్బిస. అమ్మ తల్లి బాంచన్, నువ్వా సమ్మక్క తల్లి? నేనేనే బాలా. ఏంది నీ గోల చెప్పు. నాదే ఉన్న తల్లి, నాదేం లేదు. బట్టలు కొనివని అడుగుతున్నా నీ జాతరకు రావడానికే. అదు నువ్వు నాకు ఇట్లా అడిగి పెట్టద్దే బాలా, నువ్వు రాకుండా పర్లేదే బాలా. నేనేం పాపం చేసిన తల్లి, రావద్దంటాను. నువ్వు నా కోసం అట్టిగచ్చిన 6 కోట్ల దండాలు ఆనందం కలిగేదే నాకు. తల్లి నీ బాంచన్, నీకు అట్లా అనుకొని చేయలే. అబ్బా బాలా, నువ్వు ఎట్లా అనుకొని చేసినా నా విన భక్తి కంటే బట్టల వినే ప్రేమ ఎక్కువదే బాలా. నేను నమ్మరాదే. తల్లి, నేను ఎప్పుడు గట్లా అనుకోలేదు బాంచను. అబ్బా బాలా, జగమెరిగిన తల్లిని నాకే నేర్పిస్తానవా అనే. వద్దే బాలా, నీ మాటలు నమ్మబోనే బాలా. వద్దే బాలా, నా ఆకిలి దొక్కద్దే బాలా. బాలా అయ్యో తల్లి, నువ్వు గట్ల కోపానికి రాకు, నేను పాపం అయిపోతా. మరి ఏం చేయాలి చెప్పే బాలా. తల్లి, నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో నువ్వే మార్గం చూపి తల్లి. నేను చెప్తే ఇంటావే బాల నువ్వు. అబ్బా బాల, ఇప్పుడు వచ్చినవే ఈ తల్లిదారికి బట్టల ముచ్చట వేసిపెట్టి నీ మొగనికి దండం పెట్టి కోడిని కోసిపెట్టి కళ్ళు తీసుకొచ్చి పెట్టు. అప్పుడు ఇడితేనే ఈ తల్లి మంకు పట్టు బాలా. అట్నే తల్లి, అట్నే. ఇక సరేనే బాలా, ఇక నేను పోతాననే బాలా, ఇక నేను పోయేస్తానే బాలా. అయ్యో, ఏయ్ లే. అరే ఇగో నిన్నే, లే. ఏమైందే? పోదాంపా బట్టలకు. అయ్యో, ఇంతసేపు జరిగింది నీకేం గుర్తులేదా? గుర్తున్నది. ఇవ్వరు దాకా నీకు పైసలు ఇచ్చినా నువ్వు తీసుకున్నావు. ఓ దేవుడంతే ఏం గుర్తుండదు అన్నట్టు. ఏం మాట్లాడవేందే? ఏం లేదు. ఈ బట్టల ముచ్చట తర్వాత కానీ ముందుగా పోయి కోడిని తీసుకురాపో, మనం సమ్మక్క వేసుకోవాలి.
సమ్మక్కని ఏసుడే కానీ ముందుగా బట్టలు పోదాం పాయే. నాకు బట్టలు అద్దేమద్దు సరేనా? ముందుగా పోయి కొన్ని రేపో సమ్మకేయాలి. ఎందుకే గంత కోపానికి వస్తావు? సై అనేది నువ్వే, నై అనేది నువ్వే, మధ్యలో నేను చెప్తానా? సరే సరే నువ్వు ముందైతే కోడి తీసుకురాపో. అసలే తల్లి కోపం మీద ఉంది నా మీద. తల్లి కోపం మీద ఉందా? నువ్వు ఓవయ్యా సారు. అరే ఈ పిచ్చి ఇట్లా వేసింది అయింది. ఇగో 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 పైసలు కొట్టవు. మంచిగా దీనికి ఇట్లయితేనే సరే. నా పెళ్ళానికి ఏమైందో ఏమో గిట్లా తయారైంది. ఏందే ప్రధాన ఎడవతాను చెప్పుకోలేని తప్పు చోట గడ్డ ఇట్లా అయినాయా? నాకేమైంది వారి మంచిగానే ఉన్నా, కొంచెం హుషారైన పోయేసరికి నా నడకనికి అట్లా అనిపించింది. హుషారెందుకే? చెప్తా కానీ మళ్ళీ ఎవరికి చెప్పద్దు. నా గుణం నీకు తెలియదా అనే? తెలిసే అంటానా. సరే అద్దిపో చెప్పకుండా. అరే నేను కోని దాని పోతానా, ఇలా మా ఇంట్లో సమ్మక్కం చేస్తానా? ఓ ఈ సంబరం సమ్మక్కం చేసుకున్నందుకా? కాదు, నా పెళ్ళం దగ్గర నుంచి తప్పించుకున్నందుకు. తప్పించుకున్నావా? ఎందుకు? అది నన్ను సమ్మక్క జాతరకు బట్టలు కొనివన్నది, కానీ నేను కొనియా అని చెప్పినా అది అసలు ఊకోలే. దీన్ని తప్పించుకున్నాడు అంటరా? గట్ల కాదురా వారి, నేను చెప్పదాకిను. ఇవ్వరిదాకా దేవుడు వచ్చినట్టు చేసినరా, దృష్టి భక్తిని పెట్టు, నాకు కోని కోసి పెట్టానా గంతే నమ్మింది. అయితే ఇప్పుడు కొడుకు పోతానవా? అటే పోతానరా. తప్పు చేసినావన్నా పాపం తాకుతుంది నీకు. అడిగినప్పుడు అన్నీ కొని తేయాలి సైతం రా. అందుగా అనేది సమ్మక్క దేవుడు రాకుండా వచ్చినట్టు చేసినావు కదా, అందుకంటానా. అన్న తప్పేముందిరా, లంగతనం చేసినా దొంగతనం చేసినా ఇంకా మీదకెళ్ళి సమ్మక్కకు కోనే పోయేవాడిని. అవన్నీ చూడడు దేవుడు. పాపం చేస్తే కోపం చేస్తాడు, ఆటలాడితే వేటాడతాడు. పప్పల గురించి నువ్వు నాకు చెప్పకురా, మొన్నటి పోరని నువ్వు. అన్నా నీకేమైనా ఫోన్ చేయి, మర్చిపోకు. అమ్మా సమ్మవ తల్లి, నువ్వు అన్నట్టు నీకు కోని కోసిన కళ్ళు మొక్కినా అన్ని తీర్లే వేసి పెట్టినా. ఇక నా యందు దయతలిచి నా మీద కోపం రానియకు తల్లి. అబ్బా చికెన్ కూర వాసన కమ్మగత్తది. ఏవై తిందా పాపు సత్తిండ్ర పాచలు. ఏందే గట్ల కొంచెం? నాది జారు జారు బండే అబ్బా, నాది జంపన్న వాగే అబ్బా, నాది సిలికలాది గట్టే అబ్బా, నాది సిన్ని మేడారమే అబ్బా. ఇది నా లెక్కనే నాటకం ఆడుతుందా? ఏందిరా వారి అట్ట చూస్తున్నావు? సమ్మక్కం చేసినావు గాని సారక్కను మర్చినవురా. నిజంగానే దేవుడు వచ్చినట్టుంది కదా. తల్లి సారక్క తల్లి నన్ను క్షమించు తల్లి, నన్ను మన్నించు తల్లి, నీ కాలకారి బిడ్డను తల్లి నన్ను క్షమించు. అట్లెట్లు ఇడతారా? నేను సమ్మక్క చేసిన రోజున సారక్కను మర్చినావు, రేపు ఏ మొహం పెట్టుకొని గద్దెల కాడికి వస్తావురా. తల్లి బాంచను, నిన్ను మరిచిన రోజులు మాకెక్కడి తల్లి. బాంచను బాంచను. మరవంది సమ్మక్కను మాత్రం వేయాలి ఎట్లా చేసినావురా? నా తల్లిని చేసినందుకు నాకు బాధ లేదురా, కానీ మా తల్లి బిడ్డల్ని ఎందుకు ఎడబాపినవురా? అయ్యో తల్లి నన్ను క్షమించు తల్లి, నువ్వే గట్లంటే ఎట్లా తల్లి? నా వీణ దయ చూపి దారి చూపించు తల్లి బాంచను, నువ్వే దయంతా. నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా, నీకు దారి చూపుడు కాదు నీ సంగతి చెప్తా ఇయ్యాల. తల్లి అంత కోపానికి రాకు తల్లి, నీకు కూడా కళ్ళు కోడి తీసుకొచ్చి మొక్కుతా తల్లి. శాంతించు బాంచను, శాంతించు. శనార్థి శనార్థి బాంచను. నువ్వు నా తల్లికి పెట్టిన కళ్ళు కూర నాకు కూడా పెట్టిందిరా వారి. మరి ఏం చేయాలి తల్లి, నువ్వే చెప్పు. నీ ఏడుపు నా ఎదలకు తాకింది, నిన్ను మన్నించుతాపో, కానీ అట్టిగా కాదు. తల్లి నాకో తెలియదాయే, ఏం చేయాలి నువ్వు చెప్పు తల్లి. నాకు కొత్త బట్టలు తెచ్చిపెట్టు, వాటికి తగ్గట్టు గాజులు పెట్టు, నాకు కోటకు దండాలు పెట్టు, అప్పుడు విడిచిపెడతారా నిన్ను. తెత్త తల్లి తెత్త, నీ జాతరకు పట్టుకునే అత్త. ఆ 100 మందిలా ఆ బట్టలు చిందర వందర అవుతాయి, ఆడికద్దు. మరి ఎట్లా తల్లి?
నేను నీ భార్యను ఆవహించిన కాబట్టి అది కూడా నాతోటి సమానం. దానికి కొనిచ్చి దాన్ని ఆ బట్టలు కట్టుకొని నా దగ్గరికి రమ్మను, అప్పుడు శాంతిస్తా నేను. బాంచను తల్లి బాంచను, నువ్వు చెప్పినట్టే చేస్తా తల్లి. ఇక నేను పోతన్నా, ఇక నాకు నిమ్మలమైంది. నేను పోతన్నా. అగో ఏంది ఇంకా ఇన్నే ఉన్నావు? ఆకలితుంది, అన్నం తింటా అంటే కదా. పాయెత్తా. తిన్నామే, కానీ లోపల కొంచెం బాధ ఉన్నది. బాధనా? నీకేం బాధ? పొద్దుగాల నువ్వు బట్టలు అడిగినప్పుడు నేను కొనిత్తా అయిపోవు. నీ అద్దన్న వల్ల నువ్వు హట్ అయినట్టున్నావు. ఏహే, నేనేం కాలే. నువ్వు అయినా కాకుండా నువ్వు బట్టలు కొనుక్కుంటాను, నేను పైసలు ఇస్తాను, నాకు అంతే. అరే నాకు అద్దంటే. అబ్బా నువ్వు గట్లా మాట్లాడకు, నువ్వు తీసుకోవాల్సిందే. నువ్వు ఆగు, నేను తెస్తా పైసలు. నువ్వు కొనుక్కోకపోతే నా మీద ఒట్టే. సరే. 3 days later. ఈ భూపతి గారు ఏంది అటే వేడి ఇంకా రాలే. ఈ జ్వరం చల్లకుండా ఇద్దరికి ఒకటేసారి వచ్చింది. ఎన్ని గోళీలు వేసుకున్నా తక్కువ అవుతుందే పాడుగాను. అమ్మా అన్నా, నువ్వు చెప్పినట్టు మీ ఇద్దరు నుంచి దేవుని అడిచుకొచ్చిన. ఏమనొచ్చింది? మీరు చేసిన పాపానికి శాపం అని వచ్చింది. అంటే మేమేం చేసినాం? దేవుడు రాకు నచ్చినట్టు చేసిరు కదా మీ అక్కర్ల కోసం, అందుకు. అంటే నీది కూడా యాక్టింగ్ ఏనానే? మరి ఏం చేయాలి? తప్పలేదు. అందుకే దేవులతో పర్యాసం ఆడద్దు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోరి. దేవునికి మొక్కు. తప్పైంది సమ్మక్క సారక్క, మమ్మల్ని క్షమించు. చెప్పులేసుకో. వెల్కమ్ టు కామెడీ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఎట్లుంది వీడియో? బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట. బాయ్.